13వ అధ్యాయము 24వ వచనము నుండి 30వ వచనము వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 నుండి 30 వచనములు. యేసు వారికి ఒక ఉపమానమును చెప్పెను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనమును చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించి వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మలచి వెన్ను విడిచినప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపించసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీ పొలములు మంచి విత్తనములు చల్లితివి కదా, అందులో కలుపు మొక్కలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అనేను. అంతటా వారు, మేము వెళ్ళి వారిని పెరికి కుప్పవేయుదమా అని అడిరి. వలదు, కలుపు తీయబోయి గోధుమలను కూడా పెళ్లగింతురేమో. పంట కాలము వరకు రెండింటినీ పెరుగనిండు. అప్పుడు కోతగాండ్రుతో, ముందుగా కలుపు తీసి వారిని అగ్నిలో వేయుటకు కట్టెలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తు సువార్త. సుశేష వాక్యముల ద్వారా మన పాపములన్నీ క్షమించబడునుగాక.